హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి వెజిటేరియన్స్కి చాలా ఈజీ అయ్యే రెసిపీ అండి. పన్నీర్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్తో వస్తుంది. సేమ్ అదే ఫ్లేవర్తో ఉంటుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అసలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, అచ్చం రెస్టారెంట్ లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అండ్ టెక్స్చర్ తో వచ్చింది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈ బిర్యానీ కోసం 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని తీసుకొని కడిగి నానబెట్టి పక్కన పెట్టాను. దీన్ని ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నాననిచ్చామంటే రైస్ మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కాగబెట్టుకున్న పాలను తీసుకొని అందులో కొంచెం కుంకుమ వేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు పన్నీర్ని కూడా ముక్కలు కట్ చేసుకుందాం. మీ ఆప్షన్ అండి, ఎలాగైనా కట్ చేసుకోండి, కానీ చిన్న పీసులు అయితే కట్ చేయొద్దు, ఎందుకంటే కలుపుకునేటప్పుడు విరిగిపోతాయి. ఏ పార్ట్లో బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ తీసుకొని అందులో పన్నీర్ పీసులన్నీ వేసి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1/2 స్పూన్ పన్నీర్ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల వరకు పెరుగు, కొంచెం కస్తూరి మేతి, అలాగే హోల్ గరం మసాలాలు వేసి లాస్ట్లో బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఈ మసాలాలన్నీ పన్నీర్ పీసులకు పట్టే విధంగా స్లోగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే పన్నీర్ పీసులు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రాదు. ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని హోల్ గరం మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ అనేది బాగా తెరల కాగబెట్టుకోవాలండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. వాటర్ బాగా ఉప్పగా ఉండాలి, అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగా వస్తుంది. ఇలా పెరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి ఈ వాటర్లో యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. రైస్ మనకి 60% ఉడికితే సరిపోతుంది. రైస్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని స్ట్రైనర్లోకి తీసుకుందాము. మనం ముందు కలిపి పెట్టుకున్న పన్నీర్ మసాలా ఉంది కదా, దీనిపైన సగం రైస్ని తీసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు దమ్ బిర్యానీకి. ఇలా లేయర్ లాగా పరుచుకొని దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అలాగే మనం పాలల్లో కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్నాం కదా, ఆ పాలను కూడా వేసుకొని కొంచెం బిర్యానీ మసాలాని పైన చల్లుకుందాము. మిగిలిన రైస్ని కూడా దీనిపైన ఇంకో లేయర్ లాగా వేసుకొని కొంచెం కొత్తిమీర, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కుంకుమ పువ్వు పాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని ఇలా అంచులకి వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ కూడా దీనిపైన వేసుకుంటే సరిపోతుంది. వేస్ట్ పెనం ఒకటి తీసుకొని మనం చేసి పెట్టుకున్న బిర్యానీ పార్ట్ని ఈ పెనం పైన పెట్టి పైన బరువు పెట్టామంటే ఆవిరి బయటకు వెళ్లకుండా ఉంటుంది. దీన్ని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం రైతా కూడా రెడీ చేసుకుందాము. రైతా కోసం నేను 1/2 లీటర్ వరకు పెరుగుని తీసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం క్యారెట్ తరుగు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే మనకి రైతా కూడా రెడీ అయిపోతుంది. ఇంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ అనేది మనం ప్లెయిన్గా అయినా తినొచ్చు, ఎలాంటి రైతాతో పని లేకుండా అంత టేస్టీగా ఉంటుంది. మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చూసిద్దాం రండి. అబ్బా, స్మెల్ మాత్రం భలే వస్తుందండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత టేస్టీగా వచ్చింది రెసిపీ కూడా. చూడండి, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనం వేసుకున్న మసాలాలన్నీ పన్నీర్ పీసులకు పట్టి చూస్తుంటేనే టెంప్ట్ అయ్యేలా ఉన్నాం కదా, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ ఫ్లేవర్ అయితే నాకు అచ్చం రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వచ్చింది. ఎప్పుడు నాన్ వెజే కాదండి, అప్పుడప్పుడు ఇలా వెజ్లో కూడా దమ్ బిర్యానీ చేసుకొని తినొచ్చు. నోటికి కమ్మగా, పొట్టకి హాయిగా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా పన్నీర్తో దమ్ బిర్యానీ చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు చేరుతాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అచ్చం నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుంది, కానీ ఇది పన్నీర్తో చేసుకున్న దమ్ బిర్యానీ. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెజిటేరియన్స్కి యూజ్ అయ్యే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.